ఇటీవల రాజ్యసభ స్థానాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి చింతకాయల విజయ్ పేరు ఖరారు చేసినప్పుడు జనసేన పార్టీలో కొందరు గొణుక్కున్నారు. కొందరు తమ అసంతృప్తిని సోషల్ మీడియాలో వెళ్ళగక్కారు. అయినా కానీ జనసేన పార్టీ కూటమిలో భాగంగా మద్దతిచ్చింది. ఆ చింతకాయల విజయ్ నేరుగా రాజ్యసభ సభ్యులైపోయారు. ఒకనాడు చిరంజీవిని అత్యంత హీనంగా సంబోధించినందుకు చింతకాయల విజయ్కి ఇలాంటి అవకాశం కల్పిస్తారా అని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా విజయ్ తన పోస్ట్ని తాను దక్కించుకుని రాజ్యసభలో కూర్చున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రసాద్ చిగిలిచెట్టి అని జనసేన పార్టీ చెందిన ఒక కార్యకర్త, ఎన్ఆర్ఐ, అమెరికాలోని టెక్సాస్లో ఉంటారు. జనసేన పార్టీ వాయిస్ని సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తారు. జనసేన పార్టీ తరపున కొన్నిసార్లు ఆ పార్టీ ప్రత్యర్థుల మీద చాలా తీవ్రంగా విరుచుకు పడుతుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా మీరుతుంటారు. అనేక సందర్భాల్లో అడ్డందిడ్డంగా వాదించడంలో కూడా ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. అలాంటి ప్రసాద్ చిగిలిశెట్టి అని జన సైనికుడికి తాజాగా ఏపీ ఎన్ఆర్టీ తరపున కోఆర్డినేటర్ పోస్ట్ని కన్ఫర్మ్ చేశారు. జనసేన పార్టీ ఆయన పేరుని ప్రపోజ్ చేస్తే నార్త్ ఆంధ్ర టెక్సాస్ స్టేట్కి కోఆర్డినేటర్గా ఆయనకు అవకాశం వచ్చింది. దాంతో తనకు పోస్ట్ వచ్చిందని ఆయన సంతృప్తి పడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆయనకి పోస్టు కేటాయించినట్టు తెలియగానే తెలుగుదేశం పార్టీలో అనేక మంది భగ్గుమన్నారు, తీవ్రంగా విరుచుకుపడ్డారు. జనసేన పార్టీలో ఇష్టారాజ్యంగా మాట్లాడే అలాంటి వాళ్ళకి ఏపీ ఎన్ఆర్టీలో పోస్టింగ్ ఇస్తారా అని అనేక మంది ఘాటైనటువంటి కామెంట్స్తో పోస్టులు గుప్పించారు. ఇది నేరుగా ఏపీ ఎన్ఆర్టీకి తగలడంతో వెంటనే ప్రసాద్ చిగిలిచెట్టికి కేటాయించిన పోస్ట్ని హోల్డ్లో పెడుతున్నాం అంటూ మరొక అధికారిక ఆదేశాలు జారీ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అనేక మంది నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలతో ఆఖరికి కేటాయించినటువంటి పోస్ట్, తీసుకున్నటువంటి నిర్ణయం అది కూడా వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితి ఏపీ ఎన్ఆర్టీకి వచ్చింది. ఇది జన సైనికుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తాము ఎంత గగ్గోలు పెట్టినా చింతకాయల విజయ్ని పార్లమెంట్లో కూర్చోబెట్టినప్పుడు కూటమిలో అదే ప్రసాద్ చిగిలిచెట్టికి ఒక పోస్ట్ ఇస్తే చిన్న ఏపీ ఎన్ఆర్టీలో ఒక స్టేట్కి కోఆర్డినేటర్ అనేటువంటి వాళ్ళలో ఒకటిగా అవకాశం ఇస్తే దాన్ని కూడా అడ్డుకుంటారా, దాన్ని కూడా నిలిపేస్తారా, అలాంటి అవకాశం కూడా రాకుండా చేసేస్తారా అనేటువంటి వాదన జన సైనికుల నుంచి వినిపిస్తుంది. కానీ జన సైనికులు ఎంత గగ్గోలు పెట్టినా, జనసేన పార్టీ శ్రేణులు ఎంతగా కలవరపడినా ఆ పార్టీ నాయకత్వమే ప్రపోజ్ చేసింది. ఇప్పుడు వ్యతిరేకత రావడంతో ఆ పార్టీ అంగీకారంతోనే నియామక ప్రక్రియ నిలిపేసినట్టుగా కూడా ప్రకటించారు. దాంతో జనసేన పార్టీ నాయకత్వమే అంగీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు ఎంత గగ్గోలు పెట్టినా, ఎంతగా గోల పెట్టినా ఏం ప్రయోజనం ఉంటుంది? ఎంతగా ఆందోళన కలిగించినా, ఎంతగా ఆవేదన చెందినా ఏం లాభం ఉంటుంది? అందుకే జనసేన పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి దిశలో ఈ ప్రసాద్ చిగిలిశెట్టి లాంటి వాళ్ళు కదులుతున్నారు. ఇదంతా హరిప్రసాద్ చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న పిడుగు హరిప్రసాద్ అభిప్రాయం మేరకే తాను చేసినటువంటి పోస్టింగ్స్ కారణంగా తనకు దక్కాల్సినటువంటి పోస్ట్ని ఆపేశారు అని ఈ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతానికి చెందినటువంటి ప్రసాద్ చాలా కాలంగా అక్కడే టెక్సాస్లో ఉన్నారు. ఆయన ఆరంభం నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో క్రియాశీలకంగా సాగారు. దాని తర్వాత ప్రజారాజ్యం జనసేన పార్టీలో అత్యంత యాక్టివ్గా వ్యవహరించారు. చివరికి జనసేన పార్టీ సోషల్ మీడియాలో నిత్యం ఆ పార్టీ వాయిస్ వినిపించడంలో ఎక్కడ వెనకాడినటువంటి మనస్తత్వంగా ఆయనది చాటుకున్నారు. ఆ సందర్భంలోనే కొన్నిసార్లు హద్దులు మీరుతూ ఎదుటి పక్షాలను ఆఖరికి కొన్నిసార్లు మిత్రపక్షమైన టీడీపీని కూడా ఏమాత్రం సహించకుండా విరుచుకుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని ఏదో అన్నారని అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా దాడి చేసినటువంటి అనుభవం ప్రసాద్ది. అలాంటి ప్రసాద్కి ఇప్పుడు గతంలో ఆయన చేసినటువంటి పోస్టింగ్సే మెడకు చుట్టుకున్నాయి. దాంతో ఇప్పుడు ఆయన కామెంట్స్, ఆయన విరుచుకుపడినటువంటి వైను వీటన్నిటిని చూపించి తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. ఆ అభ్యంతరాలతో ఏపీ ఎన్ఆర్టీ ఈ పోస్టింగ్స్ని నిలిపేయక తప్పని పరిస్థితి అయితే దాపురించింది. ఇది ఇప్పుడు జనసేనలో మంటకి కారణమవుతుంది. కానీ జనసేన పార్టీ శ్రేణులు ఎంతగా
ఆవేదన చెందినా ఆందోళన పడినా ఏమీ ప్రయోజనం ఉండదన్నది గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి ఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అదే తీరున ప్రసాద్ చిగిలిశెట్టి పోస్ట్ తిరిగి జనసేన పార్టీ నాయకత్వం తీసుకురాగలదా, ప్రసాద్ చిగిలిశెట్టికి మళ్ళీ పోస్టింగ్స్ ఇప్పించగలదా అన్నది చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ మాట చెల్లుబాటు అవుతూ ఎన్ఆర్టీ వ్యవహారాల్లో ముఖ్యంగా నార్త్ అమెరికా విషయాల్లో అన్నింటా తెలుగుదేశం పార్టీదే పైచే తప్ప జనసేనకి ఎక్కడా ఎటువంటి అవకాశం ఉండదన్నది మరోసారి రుజువు అవుతుంది. మరి దీన్ని జనసేన పార్టీ అధినాయకత్వం ఎలా డీల్ చేస్తుంది, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.